कुन्नूर सत्तिरेड्डी नामधेयस्य पद्मकला नाम्नीं यादेश नामधेयस्य धनलक्ष्मी नामधेयस्य आयुष रेड्डी नामधेयस्य हृदय राघवरेड्डी नामधेयस्य सहकुटुम्बानां ततः करेड्लगोत्रोद्भवस्य अंजिरेड्डी नामधेयस्य प्रमीला नामधेयस्य पुष्पेंद्र रेड्डी नामधेयस्य साईबिंदु नामधेयस्य युगेंद्र रेड्डी नामधेयस्य निविका नामधेयस्य घोरेभ्यो घोरघोरत्रेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः श्रीलिंगेश्वरस्वामिने नमो नमः। इदानन्दकर्पूर दिव्यमङ्गलनीराजनीयम् ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము బహుళపక్షము 16/9/2025 సంవత్సరమున పర్వతాపూర్ వాస్తవ్యులు యాలకుల గోత్రోవాసులు డి సత్తిరెడ్డి గారి పుట్టినరోజు 2/9/2025 సంవత్సరం నుండి జన్మదిన కార్యక్రమాన్ని ఈరోజు 16/9/2025 సంవత్సరమున అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ డి సత్తిరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు భార్య పద్మకళ గారు, కొడుకు కోడలు రాజేష్ ధనలక్ష్మి గారు, మనవన్లు ఆయుష్ రెడ్డి, హృదయ రాఘవరెడ్డి, అదేవిధంగా తమ్ముడు మర్దలు ఎం అంజిరెడ్డి, ప్రమీల గారు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి డి సత్తిరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర అనాథనాదులకు రక్షణ నీవే హర హర అభాగ్య జీవుల ఆకలి తీర్చే అభయంకరా. పుణ్యలింగేశ్వర శ్రీ మహా. నా పుట్టినరోజు సందర్భంగానే సెప్టెంబర్ 2 తారీఖు నా పుట్టినరోజు అయింది. మధ్యాహ్నం తిరుపతికి వెళ్ళాము. ఈరోజు ఇలా 16 తారీఖు వచ్చినాము. మాకు స్టార్టింగ్లో 7-8 సంవత్సరాల క్రితమే గుర్తయింది. మధ్య మధ్య వచ్చిపోయినా కానీ ఇట్లా ఎవ్రీ ఇయర్ రావాలని కరెక్ట్గా రాలేదు. ఇంకోటి ఇక్కడ ప్రారంభించిన ఈ కట్టడం స్టార్ట్ చేసే శంకర్ గారు చాలా గొప్ప అదృష్టవంతుడు అనుకోవాలా, కష్టపోతు అనుకోవాలా, శ్రమజీవి అనాలన్నా. ఆయన చాలా అభివృద్ధి చేస్తాడు. ఆయనకు మా అభినందనలు, కృతజ్ఞతలు ఇవన్నీ ఎన్ని చెప్పినా తక్కువేను. ఆయన ఇప్పటివరకు చేసే విగ్రహాలు కూడా అన్నీ బాగున్నాయి. మేమందరం బాగా నచ్చినాము. దేవుడు కరుణిస్తే మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము కూడా ఏదో మాకు తోచినంత అనాథలకు బట్టలు, పళ్ళు వగైరా అన్నీ తెచ్చాము. ఇక ముందు కూడా ఇలాగే మా శక్తి కొద్దిగా మేము తెస్తామని మాట ఇస్తున్నాము.
అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.